నిజంగా నీవు నా ప్రాణమయ్యా, నీవు నా సర్వము, నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా. మరువలేను నీ ప్రేమను, నువ్వు చూపిస్తున్న కృపలను. కంటి పాపగా, కంటి రెప్పగా నీవు నన్ను కాస్తున్నావయ్యా. ప్రతి అవసరతలను నన్ను తీర్చావు, నన్ను హెచ్చిస్తూ వచ్చావు. కానీ ఇంతకుముందు నెలాఖరు వస్తే సంతోషం జీతం చేతిలోకి వస్తుందని, కానీ ఇప్పుడు నెలాఖరు వస్తుంటే అదొక భయం. అప్పులు, ఈఎంఐస్, లోన్స్, నెలాఖరు వచ్చేస్తుంది, 1వ తారీఖు వచ్చేస్తుంది, మళ్ళీ ఇవి కట్టాలి. అవి కట్టేలోగా మళ్ళీ ఇంకో నెలాఖరి వచ్చేస్తుంది. దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడాడు. ఎందుకు ఈ లోటు, ఎందుకు ఈ కలిమి, ఎందుకు ఈ భయం? దేవుడు మనతో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటుంది కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి కదా. కష్టాలున్నా, శ్రమలున్నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఒక సమాధానం ఉంటుంది కదా. ఏంటి భయం జీవితం, ఏంటి దిగులు జీవితం అని అనుకుంటున్నాం. కానీ ఒకసారి పరిశీలించుకుందాం, నిజంగా మన జీవితంలో దేవుడు ఉన్నాడా? మన హృదయంలో దేవుడు ఉన్నాడా? నా బ్రతుకులో దేవుడు ఉన్నాడా? నా గృహంలో, నా ఫైనాన్సెస్లో, నా ఖర్చులో, నా నిర్ణయంలో దేవుడు ఉన్నాడా? అవునా కాదండి? అనేక సార్లు మన శ్రమలో మనం చేస్తున్న తప్పుడు నిర్ణయాలే, మనం చేస్తున్న తప్పుడు అడుగులే మనం శ్రమలోకి పడుతూ